రేపే ఎంతో శక్తివంతమైన రోజు. మకర రాశి వారికి వద్దన్న అదృష్టం వరిస్తుంది. ఆ శివయ్య వీరి తలరాతని పూర్తిగా మార్చబోతున్నాడు. వీరి లైఫ్ సెటిల్ కాబోతోంది. రేపటి నుండి కూడా మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? ఆ శివయ్య వీరి తలరాతను ఏ విధంగా మార్చబోతున్నాడు? వీరి లైఫ్ ఏ విధంగా సెటిల్ కాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మకర రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రుల సలహాలు, సూచనలు పాటించకపోవడం వలన ఇబ్బందులు అనేవి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ప్రణాళిక లేకపోవడం చేత అనవసర ఖర్చులు పెరుగుతాయి, అలసట కూడా పెరుగుతుంది. శివారాధన చేస్తే మీకు చాలా మంచి ఫలితం దక్కుతుంది. మనోబలంతో పనులను ప్రారంభించండి, విజయం త్వరగా లభిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సూచితం. చతుర్థ స్థానంలో శుక్రుడు మేలు చేస్తాడు. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన కార్యక్రమాలలో శాంతంగా వ్యవహరించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ సమయంలో ఈ మకర రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నిటి పరంగా కూడా ఈ రాశి వారికి కలగబోయే మార్పులు ఏమిటి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 6వ ఇంట్లో సంచరించడం చేత కెరియర్లో శత్రువులపైన విజయం మరియు అనారోగ్యంలో మెరుగుదల కూడా మీకు లభిస్తాయి. శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం చేత సృజనాత్మక కార్యకలాపాలు మరియు కెరియర్ అవకాశాలు చాలా బలపడతాయి. అయితే కుజుడు మరియు కేతు 8వ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక పరంగా ఖర్చులు మరియు ఆరోగ్యం పైన జాగ్రత్త కూడా అవసరం. శని 3వ ఇంట్లో ఉండడం చేత కమ్యూనికేషన్ మరియు సోదర సంబంధాల్లో స్థిరత్వం కూడా కొనసాగుతుంది. మీరు ఈ సమయంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనబోతున్నారు. వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుందండి. మొదటి 2 వారాల్లో బుధుడు 6వ ఇంట్లో ఉండగా కెరియర్లో కొన్ని సవాళ్లు మరియు ఉన్నతాధికారులతో అపార్థాలు రావచ్చు. సూర్యుడు 6వ ఇంట్లోకి ప్రవేశించడం జూన్ 15వ తేదీన 3వ వారం నుండి కూడా కెరియర్లో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి మరియు సహోద్యోగుల నుండి కూడా మంచి మద్దతు కూడా మీకు కలిగి ఉంటారు. గురుడు 6వ ఇంట్లో ఉండడం చేత పోటీదారులపైన మంచి విజయం మరియు కెరియర్లో పురోగతి కూడా ఉంటుంది. కొందరికి ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు కూడా లభించవచ్చు. బుధుడు 7వ ఇంట్లో ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత చర్యలు మరియు భాగస్వామ్య ఒప్పందాలు కూడా విజయవంతమవుతాయి. కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి, లేకపోతే సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు కూడా మీకు ఈ సమయంలో లభించబోతోంది. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా పెట్టుబడుల ద్వారా కూడా చాలా లాభాలు మరియు ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి. అయితే కుజుడు మరియు కేతు 8వ ఇంట్లో ఉండడం చేత మొదటి 2 వారాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. రాహు 2వ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక నిర్ణయాలలో ఊహించిన మార్పులు రావచ్చు. 3వ వారం నుండి కూడా శుక్రుడు గోచారం మారడంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు గత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా మీకు లభిస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు కోసం 2వ వారం తర్వాత వేచి ఉండడం మేలు. శని 3వ ఇంట్లో ఉండడం చేత అనవసర ఖర్చులను నియంత్రించండి. పొదుపు పైన దృష్టిని పెట్టండి. కుటుంబ పరంగా ఈ నెల చాలా సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది. శని 3వ ఇంట్లో ఉండడం చేత సోదరీమణులతో సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా కూడా మంచి శాంతి లభిస్తుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా సంతాన సంబంధిత విషయాల్లో సానుకూలత
ఏకాగ్రత ఉంటుంది. కానీ మీ పిల్లల యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది చాలా అవసరం అండి. ముఖ్యంగా వేసవి వేడి వలన జల విరోచనాలు లేదా చర్మ సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామి తన రంగంలో విజయం సాధిస్తారు. దీని కారణంగా కుటుంబంలో గర్వకారణమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. శుక్రుడు 6వ ఇంట్లో ప్రవేశించడం వలన కుటుంబ సంబంధాలలో చిన్న చిన్న అపార్థాలు అయితే రావచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. వ్యాపార విషయంగా చూసుకున్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి. మొదటి 2 వారాల్లో శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మరియు కొత్త క్లయింట్లతో సంబంధాలు కూడా బలపడతాయి. కానీ లాభాలు సాధారణంగానే ఉంటాయి. 3వ వారం నుండి కూడా బుధుడు గోచారం మారడంతో శుక్రుడు 6వ ఇంట్లో ప్రవేశించడం వలన వ్యాపారంలో అమ్మకాలు మరియు ఆర్థిక వృద్ధి పెరుగుతాయి. కొత్త వెంచర్లు లేదా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేవారు 2వ వారం తర్వాత చేయడం శ్రేయస్కరం. కుజుడు ప్రభావం కారణంగా ఆర్థిక ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి పెట్టుబడులలో జాగ్రత్తగా విశ్లేషించండి. మీ యొక్క వ్యాపార వ్యూహాలకు పదును పెట్టండి. విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుంది. బుధుడు 6వ ఇంట్లో ఉండగా పోటీ పరీక్షల్లో సవాళ్ళు అయితే ఎదురవుతాయి మరియు చదువు పని ఏకాగ్రత కూడా తగ్గవచ్చు. గురుడు 6వ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత పరిశోధన లేదా సృజనాత్మక విషయాలలో పురోగతి ఉంటుంది. బుధుడు 7వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత సమూహ అధ్యయనాలు మరియు ఉన్నత చదువులకు అవకాశాలు లభిస్తాయి. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా సృజనాత్మక విషయాలలో విజయం సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మొదటి 2 వారాల్లో కఠినమైనటువంటి శ్రమతో చదవడం ద్వారా ఆశించిన విజయాన్ని సాధించవచ్చు. నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. మీరు చేయాల్సిన పరిహారాలు: శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం ఉన్న కెరియర్లో మరియు ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుతాయి. వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించడం సృజనాత్మక కార్యకలాపాల్లో విజయాన్ని తెస్తుంది మరియు ఐశ్వర్యము లభిస్తుంది. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్య సమస్యలను అయితే నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం. మకర రాశి వారి జీవితంలో అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా, ఈ జూన్ నెల అనేది మకర రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నారు, ఎటువంటి సమస్యల నుండి మీరు విముక్తి పొందాలి అని అనుకుంటున్నారో కూడా ఇప్పుడైతే మీరు ఆయా సమస్యల నుండి విముక్తి అయితే మీరు పూర్తిగా పొందబోతూ ఉన్నారండి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అనేవి కూడా ఈ సమయంలో మీరు పూర్తిగా చూడబోతూ ఉన్నారు. మీ జీవితం అనేది ఊహించని రీతిలో మారబోతూ ఉంది. వ్యాపార పరంగా కూడా ఈ సంవత్సరం చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు కొంచెం కోపాన్ని నియంత్రణలో పెట్టుకుంటే మేలు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.